వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో అనేది మేము యాక్చువల్‌గా కేఎల్ టవర్‌కి విజిట్ వచ్చాం గదా! ప్రీవియస్ వీడియో అప్‌లోడ్ చేశాను గదా! సో, ఆ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. మేము కేఎల్ టవర్ విజిట్ చేసిన తర్వాత యాక్చువల్‌గా అప్పటికి చాలా టైం అయిపోయిందండి. 2 ఆర్ 2:30 అయిపోయింది. మాకైతే చాలా ఆకలేసింది. అందుకని చెప్పి సరౌండింగ్స్‌లో ఏదన్నా ఇండియన్ రెస్టారెంట్ ఉంది అని చెప్పి గూగుల్‌లో అయితే మేము సెర్చ్ చేసాము. మాకైతే ఫైనల్‌గా అయితే ఇండియన్ ఎంపైర్ అనే రెస్టారెంట్ అయితే దొరికింది. సో, అందుకని మేము కేఎల్ టవర్ నుంచి ఈ ప్లేస్‌కైతే హోటల్ ఉన్న ప్లేస్‌కైతే మేము గ్రాబ్ బుక్ చేసుకొని వచ్చేసాము. సో, ఆ డ్రైవర్ అయితే బాగా ట్రాఫిక్ ఉందని చెప్పి కొంచెం యాక్చువల్ డెస్టినేషన్ కాకుండా కొంచెం ముందే దించేసాడనమాట. మేమైతే సరే ఈ లొకేషన్ అంతా చూసినట్టు ఉంటదా అని చెప్పి మేమైతే దిగి నడుచుకుంటూ వెళ్తున్నాము. సరే మీకైతే ఆ రెస్టారెంట్‌నైతే చూపిస్తాను. ముందుగా అయితే మన ఛానల్‌నైతే ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోనైతే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి వేరే వాళ్ళకి. సో, మేమైతే దిగిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆ రెస్టారెంట్ ఎక్కడుందా అని చెప్పి ఆ సరౌండింగ్స్ చూసుకుంటూ వెళ్తున్నాము. ఈ ఈ స్ట్రీట్ అయితే ఎప్పుడు బిజీగా ఉంటదండి. ఇక్కడ మనకి థాయ్ మసాజు అన్నీ పార్లర్సు, మసాజ్ సెంటర్స్ అన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళే బయట నుంచి నుంచుని వాళ్ళే పిలుస్తారనమాట. మసాజ్ అని చెప్పి. ఒకవేళ మీరు గనక వస్తే ట్రై చేయండి. సో, మేము ఫైనల్‌గా అయితే మేము చూసిన రెస్టారెంట్‌కైతే వచ్చేసాము. సో, ఇతనైతే తెలుగతననమాట. సో, ఇలా మనకి మలేషియాలో ప్రతి హోటల్ ముందు ఇలాగే నుంచుని అంటే మెనూ ఉంది గదా! ఆ మెనూ కార్డ్ అలాగే ఉంటది. వీళ్ళిద్దరైతే తెలుగోళ్ళు. వాళ్ళిద్దరైతే మాకు చాలా హెల్ప్ చేశారు. అలాగే సర్వీస్ గూడా చాలా ఇచ్చారనమాట. చాలా బెస్ట్ అనమాట వాళ్ళు. వాళ్ళైతే ఫస్ట్ అయితే హ్యాపీ ఫీల్ అయ్యారు. మేము ఇండియన్స్ అనంగానే మేము గూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. వాళ్ళైతే మనకి ఎంత అంటే బాగా సర్వీస్ చేశారనమాట. ఇండియన్స్ అని గాదు, మనకే కాదు ఎవరికైనా సరే ఆ హోటల్‌కొచ్చే వాళ్ళకి చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు. సో, ఇలా మెనూ కార్డ్ అయితే మనకి ముందే హోటల్ లోపలికెళ్ళక ముందే మనకి మెనూ కార్డ్ మొత్తం బయటే డిస్‌ప్లే ఉంటుందన్నమాట. సో, దాంట్లో చూసుకొని మనకి నచ్చితే మనకు నచ్చిన ఐటెమ్స్ ఉన్నాయి అనుకుంటే మనం లోపలికెళ్ళి ట్రై చేయొచ్చు. అలాగే మనం విజిట్ చేసి మనకు కావాల్సిన ఐటెమ్స్‌ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎలా పెడతారంటే యాక్చువల్‌గా ఈ కస్టమర్స్ లోపలికొచ్చి వాళ్ళకి నా ఆ మెనూ అనేది నచ్చకుండా మళ్ళా వాళ్ళు కూర్చొని మళ్ళీ బయటకొచ్చి ఇబ్బంది పడతారని చెప్పి ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్‌గా ముందే మెనూ కార్డ్ అనేది బయట పెట్టేస్తారనమాట. సో, అప్పుడు కస్టమర్స్‌కి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే ఈజీగా ఉంటది. సో, ఆ ఐటెమ్స్ నచ్చితే వెళ్తారు. లేదంటే వేరే హోటల్స్‌కెళ్తారు. సో, ఈ స్ట్రీట్‌లో ఉన్న మొత్తం అంటే ఈ స్ట్రీట్ అనే కాదు యాక్చువల్‌గా మలేషియాలో మొత్తం ఎలాంటి హోటల్స్ అయినా గానీ ముందే మనకు మెనూ కార్డ్ అయితే పెట్టి చూపిస్తారనమాట. ఇది ఇండియన్ ఎంపైర్ హోటల్ అనమాట. ఇది మన ఇండియన్స్‌దే ఇది. సో, పేరు గూడా చాలా బావుంది. లోపల యాంబియన్స్ గూడా సింపుల్ అండ్ బెస్ట్‌గా ఉంది. మేమైతే యాక్చువల్‌గా మేము కమిట్ అయ్యి వచ్చేసాం గాబట్టి మాకు అప్పటికే చాలా బాగా ఆకలిగా ఉంది. సరే అని చెప్పి చూస్తానికి గూడా బావుందని చెప్పి అందులోనూ మన ఇండియన్స్ అని చెప్పి మేమైతే లోపలికొచ్చేసాము. సో, ఫస్ట్ అయితే మాకు బాగా దాహమేసిందని చెప్పి 2 డ్రింక్స్ అయితే ఇమ్మన్నాం. వాడైతే తీసుకొస్తానికెళ్లారు. సో, ఇది అనమాట యాక్చువల్‌గా లోపల వ్యూ అయితే సింపుల్ అండ్ బెస్ట్‌గా ఉందసల. చాలా అంటే చాలా బావుంది. అంటే చాలా గంభీరంగాను లేదు, లేదంటే చాలా లోరుగా లేదు. సింపుల్ అండ్ బెస్ట్‌గా ఉందనమాట. కొంచెం క్లాసీగా ఉంది. సో, చాలా క్రౌడీగా ఉంటది. మేమెళ్ళిన టైం ఏంటంటే కొంచెం ఆఫ్టర్‌నూన్ గాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువుంది. యాక్చువల్‌గా ఈవినింగ్ టైంలో ఎక్కువ క్రౌడొస్తారంట. సో, వాళ్ళైతే ఇండియన్ వాళ్ళిద్దరైతే నాకు చెప్పారు. వాళ్ళిద్దరి పేర్లయితే నేను మర్చిపోయాను. ఒకతని పేరైతే కృష్ణ అనుకుంటా. సో, వాళ్ళిద్దరైతే మేము ఇండియన్స్ అని అనంగానే వాళ్ళిద్దరైతే మా మా దగ్గరకే వచ్చి ఎలా ఉన్నాయి ఐటెమ్స్, ఎలా ఉన్నాయి ఇది అని చెప్పి చాలా అయితే అడిగారనమాట. సో, ఐటెమ్స్ ఏమన్నా బాగోలేదంటే ఎక్స్‌చేంజ్ చేస్తా అని చెప్పి చాలా మాట్లాడారు మాతో అయితే. సో, మా డ్రింక్స్ అయితే వచ్చేసినాయి. ఫస్ట్‌గా అయితే మేము ఒక డ్రింక్ ఓపెన్ చేసేసి చెరొక హాఫు షేర్ చేసుకొని ముందైతే తాగేసాము. దానికి ముందే మేము మాకు కావాల్సిన ఆర్డర్ అయితే ఇచ్చేసాము. యాక్చువల్‌గా మేము 4 ఐటెమ్స్ ఆర్డర్ చేసాము ఫస్ట్ అయితే. సో, చికెన్ లాలీపాప్సు, తందూరి బిర్యానీ, కడాయి పన్నీరు అలాగే బటర్ నాన్స్ అనమాట.
సో, మేము ఈ డ్రింకు తాగేలోపు మా ఐటెమ్స్ అయితే వచ్చేసినాయి. చూస్తానికైతే అన్నీ చాలా బాగున్నాయి. మరి టేస్ట్ ఎలా ఉంటదో అని చెప్పి మేమైతే అనుకున్నాము. చూస్తానికైతే చాలా బాగున్నాయి అని చెప్పి. సో, ఫస్ట్ అయితే నేను లాలీపాప్స్ అయితే ట్రై చేశాననమాట. ఎలా ఉంటాయో అని చెప్పి. తర్వాత బిర్యానీ అవన్నీ తిందామని చెప్పి. సో, లాలీపాప్స్ అయితే చూస్తానికైతే యమ్మీగా అనిపించినాయి. జ్యూసీగా. సో, నేనైతే ట్రై చేశాను. లాలీపాప్స్ అయితే ఎక్సలెంట్‌గా ఉన్నాయి. మా వైఫ్‌కి గూడా చాలా నచ్చినాయి అనమాట. సో, ఐటెమ్స్ అయితే అన్నీ ఎక్సలెంట్‌గా ఉన్నాయండి. 5 ఔట్ ఆఫ్ 5 రేటింగ్ అయితే నేనైతే ఇచ్చాను. నాకైతే నేను మలేషియా వచ్చిన దగ్గర నుంచి బెస్ట్ ఫుడ్ అయితే ఇప్పుడే తిన్నాను. కడాయి పన్నీర్ అయితే అసలు ఎక్సలెంట్ అనమాట. అంటే నేను నెవర్ బిఫోర్ అంటే ఇంతవరకు అలాంటి టేస్ట్ అయితే నేను చూడలేదు. అసలు వండిన అతను ఎవరో గానీ అతనికి మాత్రం నిజంగా సలాం చేయొచ్చు. అసలు అంత టేస్టీగా వండాడు. కాకపోతే ఏంటంటే ఆహ్, మాకు అప్పటికే లేట్ అయింది కాబట్టి కొంచెం లైట్‌గా హెవీగా అనిపించింది. సరే అని చెప్పి ఇంకా లాస్ట్‌లో మేమైతే ఫలూడా ఆర్డర్ చేసాము. సరే తిందాం అని చెప్పి. అదైతే ముందు మెయిన్ కోర్స్ ఒక ఎత్తయితే ఫలూడా అయితే అస్సల 100% అనమాట. ఎక్సలెంట్ అనమాట. చేశాడు అసల. ఆ డిజైన్ అంటే వాడు చేసిన స్టైల్ గానీ, ఆ టేస్ట్ గానీ ఎక్సలెంట్‌గా ఉందనమాట. సో, ఫైనల్‌గా అయితే ఈ హోటల్ అయితే ఎక్సలెంట్ అనమాట. సో, ఫ్యూచర్‌లో ఎవరైనా మీరు కేఎల్ టవర్ విజిట్ చేసినకొచ్చినప్పుడైతే ఖచ్చితంగా ఈ హోటల్‌కొచ్చి అయితే ఫుడ్ టేస్ట్ చేయండి. నేను నిజం చెప్పానా, అబద్ధం చెప్పానా అప్పుడే మీకు తెలుస్తది. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఇంకెవరైతే ఫస్ట్‌గా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సో, ఈ ఛానల్‌లో ఏంటంటే నేను యాక్చువల్‌గా మలేషియా రిలేటెడ్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాననమాట. సో,